మీలాగానే ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క సక్సెస్ స్టోరీని విందాం. వారి యొక్క అనుభవాలను కూడా వింటే మీకు కూడా కొంత ధైర్యం కలుగుద్దని. శశి కిరణ్ గారు, కె భారతి గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీళ్ళు వారు ప్రెగ్నెన్సీ రాక చాలా ఇబ్బంది పడుతూ అక్కడ హైదరాబాదులో చాలా డాక్టర్లు తిరిగితే వాళ్ళు రకరకాల మందులు ఇచ్చారు. అండాలు బాగోలేదు, ఒబేరియన్ రిజర్వ్ బాగోలేదు, క్వాలిటీ లేదు అని చెప్పి ఐయుఐ కూడా చేయమన్నారు. ఐయుఐ కూడా చేశారు, కానీ ప్రెగ్నెన్సీ రాలేదండి. థైరాయిడ్ ఉందన్నారు, థైరాయిడ్కి బిల్లలు ఇచ్చారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. వయసు 36 సంవత్సరాల భర్తకి, భార్యకి 33 సంవత్సరాలు వచ్చింది. పెళ్ళి అయిపోయి దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది. ఇక మీరు ఐవీఎఫ్కి వెళ్తే బెటరు అని చెప్పారు, కానీ ఆయన ఐవీఎఫ్కి ఇష్టం లేక మరి మన గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చి మన దగ్గర మందులు వాడారు. ఎన్ని నెలల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 4 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. ఐయుఐ ఫెయిల్ అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. వయసు 36, 33 అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. పెళ్ళయి 4 ఏళ్ళు అయ్యింది. ఎంతోమంది డాక్టర్ల దగ్గర తిరిగారు, అయినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది 4 నెలల్లో మందులతోనే. థైరాయిడ్ ఉందన్నారు, అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. ఇది మరి వారి యొక్క అనుభవాన్ని విందాం. శశికుమార్ గారు, శశి కిరణ్ గారు ఏం చేస్తుంటారు సార్? నేను టీమ్ లీడర్ సార్. మార్కెటింగ్ చేస్తున్నారు, టీమ్ లీడర్. మరి మీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదని చెప్పారండి? ఇంతకుముందు 4 years చాలా డాక్టర్ల దగ్గర తిరిగారు మీరు. తిరుగుతూ టాబ్లెట్స్ చేశారు, ఇంజెక్షన్ ఇచ్చారు, టాబ్లెట్లు ఇచ్చారు, ఇంజెక్షన్లు ఇచ్చారు. క్వాలిటీ తగ్గుతుందని భయపడ్డారు, క్వాలిటీ సరిగా లేదని చెప్పి భయపెట్టారు. ఐవీఎఫ్ 2 కూడా చేశారు. ముందు ఐయుఐలు చేశారు, ఐవీఎఫ్ కూడా చేయమని ఫోర్స్ చేశారు. ఐవీఎఫ్ కావాల్సిందే, మీరు వెళ్ళాలి అని ఫోర్స్ చేశారు. కానీ ఇక్కడ ఐవీఎఫ్ లేకుండా, ఐయుఐ లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసి మా మదర్ మీ యూట్యూబ్ వీడియోస్ చూసి, మీ మదర్ చూసారు వీడియోస్. ఓకే, మా బాధ చూడలేక వెళ్దాం సార్ దగ్గర ఒకసారి తీసుకొచ్చాను. ఏం కావాలి మనకి? ప్రెగ్నెన్సీ కావాలి. ప్రెగ్నెన్సీ కావాలంటే దేవుడే సాక్షాత్తు ఒక వీడియో రూపంలో నీకు తీసుకొచ్చి చూపించాడు. యూట్యూబ్లో వీడియోలు లేవా? నా వీడియో తప్ప ఇంకేమీ లేవా? కొన్ని లక్షల వీడియోలు రోజు అప్లోడ్ అవుతుంటాయి, డౌన్లోడ్ అవుతుంటాయి. మరి నా వీడియో ఎందుకు కనపడింది? అప్రతాండ్ర వీడియోలు బోల్డ్ ఉన్నాయి అక్కడ. మరి నా వీడియో ఎందుకు చూపించాడు దేవుడు నీకు? వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం బిడ్డలకు అక్కడికి వస్తుంది అంటారు. వాళ్ళ అమ్మకు చూపించాడు. ఆవిడ పడుతున్న వేదన చూడలేక భగవంతుడు, అమ్మ ఒక దారి ఉంది, బిడ్డల్ని అక్కడికి పంపించు, నేను ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకోకుండా, వాళ్ళకి ఎలాంటి నరకం లేకోకుండా చక్కగా బిడ్డనిచ్చే ఏర్పాటు చేశానని చెప్పి ఆయన చెప్పాడు. మరి ఆ దెయ్యం మాట వినలేదుగా నువ్వు? మంచి పని చేశావు, నువ్వు వచ్చేసావు. అమ్మ మాట ఎన్నో, ఆ దెయ్యం గోడు మాట వెళ్ళా. అది ఒళ్ళు బద్ధకం గోడు. కనీసం విజయవాడలో ఉన్నప్పుడు లేడు అనే దానికన్నా, ఏమో లేరా నాకు తెలియదు, ఒకసారి కనుక్కుంటానరా, దాని డీటెయిల్స్ పెట్టు అంటే కనుక్కోవచ్చు. ఫ్రెండ్గా నిజంగా హెల్ప్ చేయాలనుకుంటే. ఇక్కడికి వస్తే లేదంటే మన హాస్పిటల్, మీరందరూ ఎంతో దూరాల నుంచి వచ్చారు. హాస్పిటల్ ఉందా లేదా? డాక్టర్ ఉన్నాడా లేడా? మరి 30 ఏళ్ళు అయింది డాక్టర్ అయి. నేను 30 ఏళ్ళ బత్తాకాయ సర్వీస్ ఇక్కడ. అయితే నేను ప్రపంచం అంతా తెలియాలా? ప్రపంచ రికార్డు సృష్టించాం. 17,100 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ ఇప్పించాం. అడిగితే ఉచిత సలహా అడిగితే ఆయన చెప్పిన మాట మీరు విన్నట్టయితే మీరు అక్కడే ఉండేవాళ్ళు, మీ ప్రెగ్నెన్సీ ఆకాశంలో తిరుగుతూ ఉండేది. అమ్మ మాట విన్నారు. అమ్మ చెప్పింది, నాన్న వీడియో చూశారురా, ఏదో ఐవీఎఫ్ వద్దంటున్నారు, ఆపరేషన్ వద్దంటున్నారు, మీరు కూడా చాలా యాతన పడుతున్నారు, బిడ్డ కోసం ఒక్కసారి ప్రయత్నించండి, పోతే ఛార్జీలు. వచ్చారా? తీసుకొచ్చారు. ఆవిడ కూడా మొన్న వచ్చినప్పుడు వచ్చి ఉంటారు. 8/4/2026 ఇక్కడికి వచ్చారండి వాళ్ళు. మళ్ళీ ఎప్పుడు వచ్చారండి? ఇవాళ వచ్చారు, ప్రెగ్నెంట్ అయిపోయి. మధ్యలో రావక్కర్లా, రోజు తిరగక్కర్లా, రోజు స్కానింగ్ లేవు, రోజు ఇంజక్షన్లు లేవు. ఉన్నాయండి? కేవలం మందులు. ఆ రోజు వచ్చారు, టెస్ట్ చేయించుకున్నారు, ఆ రిపోర్ట్లను బట్టి మందులు కొరియర్ పెట్టేశాం. అది ఎలా వాడాలనేది టెలికాలర్ ద్వారా భార్యాభర్తలకు ఎక్స్ప్లెయిన్ చేశాం. చక్కగా వాడుకున్నారు, ఇవాళ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అది లెక్క. కాబట్టి మీరు గుర్తించండి, ప్రెగ్నెన్సీ కావాలంటే మనకు కావాల్సింది భగవంతుడు దయ, ఆయన చూపించే దారి. అలాంటి దారిని చూపించినప్పుడు జాగ్రత్తగా మనం దాన్ని పట్టుకోవాలి.
అలా వచ్చి మందులు వాడాలి. మధ్యలో దెయ్యాలు వచ్చి మనల్ని భ్రమ కలుపుతాయి. అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, ఎందుకు అంత దూరం వెళ్తున్నావు అని ఆపడానికి ప్రయత్నిస్తాయి. అయినా కూడా మీరు ఆగకూడదు. ప్రశాంతంగా మీ ప్రెగ్నెన్సీని మీరు తెచ్చుకోవడానికి మీరు గట్టి పట్టుదలగా నిలబడి ఆ ప్రెగ్నెన్సీని తెచ్చుకునే వరకు ఓర్పుగా పట్టుదలగా ఉండాలి. అదే నేను చెప్తున్నా. మరి ఓర్పు పట్టుదల పట్టినందుకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి? వచ్చింది సార్. వచ్చింది. అది కూడా ఐవీఎఫ్ లేకోకుండా, ఐయుఐ లేకోకుండా, టాబ్లెట్స్ తోటి. ఆపరేషన్ లేకోకుండా టాబ్లెట్స్తో వచ్చింది. ఇంకా చెప్పండి సార్, ఇంకా ఏమేమి మీరు ఫీల్ అయ్యారు? మిగతా హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి ఏ డిఫరెన్స్ కనపడింది మీకు? ఇక్కడ ట్రీట్ బాగా చేశారు, ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది. టెలికాలర్స్ కూడా ఆన్లైన్లో వాట్సాప్ పెట్టగానే కూడా టైం టు టైం రెస్పాండ్ ఇచ్చారు. ఏ టైంలో వేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు వాట్సాప్ పెట్టినా కూడా ఈ టైంకి ఇది అని ఇది కొంచెం ఇబ్బంది పడకుండా చెప్పారనమాట. అంటే ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి వచ్చి మళ్ళీ మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేకోకుండా ఒక ఫోన్ కాల్ ద్వారానే, మీ ఇంటి దగ్గర నుంచే ఒక ఫోన్ కాల్ ద్వారానే మీకు ఏ సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. మరి ఫోన్ చేసినప్పుడల్లా డబ్బులు కట్టించుకున్నారండి మా వాళ్ళు? ఏం లేదు సార్. ఆన్లైన్ ఫీజు లేదా? 10 రోజులు ఫీజులు కట్టిస్తారు లేదా? ఆ రోజు టాబ్లెట్స్ మాత్రమే అంతే. ఆ రోజు వచ్చిన రోజు ఏ ఫీజు అయితే 500 కట్టారో అది బిడ్డ పుట్టే వరకే మీ చేతిలోకి వచ్చే వరకు 500 ఫీజు అదే. మళ్ళీ ఫీజు కట్టక్కర్లేదు అని చెప్పాం. అలాగే వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము ఆన్సర్ చేయించాం. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా అదే 500 ఫీజు మళ్ళా కట్టక్కర్లేదని చెప్పాం. అలాగే ఇవాళ వరకు ప్రెగ్నెన్సీ రావడానికి కూడా 4 ఏళ్ల నుంచి రానిది కూడా 10 రోజులకి 500 కట్టి నెలల సంచులు బస్తాలు మందులు మింగిన ఐయుఐలు చేయించుకున్న రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ జస్ట్ మందులతో వచ్చేసింది. అది కూడా ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా మింగుతూ మనం చెప్పిన పనులు చేస్తూ ఉన్నారు. అయిపోయింది. అంతే కదా? బీటా ఎస్సీజీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు అంటే ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం. బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. చేయించుకుంటే బ్లడ్ టెస్ట్లో 2531 వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. 5 దాటితే చాలు. తర్వాత స్కానింగ్, వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడటానికి స్కానింగ్ తీసుకోమన్నాం. స్కానింగ్ తీస్తే గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 4 weeks 6 days అని ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, నార్మల్ ప్రెగ్నెన్సీ. అది. ఇంకా శశి గారు ఇంకేమైనా చెప్పాలా మీరు? ఇంకేం లేదు సార్. అందరూ ఎవరి మాట నమ్మకుండా సార్ చెప్పినట్టు టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది కంపల్సరీ. అది భగవంతుడు చూపించిన దారిగా భావించి ఈ వీడియో కానీ మీకు కనపడిందంటే భగవంతుడు మీకు కూడా దారి చూపిస్తున్నాడని అర్థం చేసుకుని రావడమే. ఇక్కడ ఏం అయ్యేది ఏముండదు. ఖర్చులవ్వు, ఒళ్ళువు, హోనం అవ్వదు. సింపుల్గా చిన్నపాటి మందులతోనే శరీరం లోపల ఉన్న రుగ్మతను తొలగించి ప్రెగ్నెన్సీ తెప్పించడం అనేది జరుగుతుంది. మీ తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఎలాగైతే డజన్లు కన్నారో ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా, అలాగే సరైన ఫ్యామిలీ డాక్టర్ ఉంటే మీరు కూడా అలా కనొచ్చు అని మనం 17,000 కొంతమందికి ప్రూవ్ చేసాం. ఇవాళ సక్సెస్ఫుల్ జంటలో శశి కిరణ్ గారు, భారతి గారు కూడా చేరారు. ఒక్కసారి మరి ఆయన ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా 36 ఏళ్ళు 33 ఏళ్ళు మీ అండాలు అయిపోయినాయి, అండాల క్వాలిటీ లేదు అని చెప్పి భయపెట్టి 4 ఏళ్ళు అయిపోయింది ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రాదని భయపెట్టి ఐవీఎఫ్ చేయాలని చెప్పి టెన్షన్ పెట్టినా భయపడకోకుండా, ఐయుఐ ఫెయిల్ అయినా ఇబ్బంది పడకోకుండా ధైర్యంతో ముందుకొచ్చి ఇవాళ మనం చెప్పిన మాట ప్రకారం చక్కగా మందులు వాడుకొని ప్రెగ్నెన్సీ పొందారు. పొందటమే కాకుండా మీరు కూడా లాభపడాలి, మీరు కూడా ధైర్యంగా ఉండాలి, మీలో కూడా ఒక ప్రేరణని ఉత్సాహాన్ని కలిగించాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. షాక్ అయిపోయింది పాజిటివ్ రిజల్ట్స్. ఇన్నాళ్ళు రాదు ఇదేంటి ఇలా వచ్చేసింది సడన్ గా. అవును సార్. అవును, ఆ రోజు అందుకే కదా మెంటల్ రాకుండా ఉండడానికి నేను మ్యాజిక్ ఫార్ములా భయపెట్టారు. ఎక్సైజ్ ఏజ్ తగ్గుతూ పెరిగే కొద్ది సైజ్ తగ్గుతుందని చాలా భయపెట్టించారు. అవును, కానీ మనం ఎగ్గని రప్పించాం. రిపేర్ చేసుకోవచ్చమ్మా, ఇది రిటైర్మెంట్ కాదు. లేడీస్ కి 53 సంవత్సరాలు వచ్చే వరకే ప్రెగ్నెన్సీ పొందొచ్చు. ఎగ్గలు పోయినాయి అంటే మీరు నమ్మొద్దు. ఎగ్గలు పోవడం అనేది ఉండదు. 4 లక్షల ఎగ్స్ మీ ఒంట్లో దేవుడు
దేవుడిచ్చాడు. దాన్ని నెల నెల ఒక ఎగ్గ చొప్పును నువ్వు వాడుకున్నా 13 ఏట బుట్లు వచ్చినా 53 ఏట బుట్లు ఆగిపోయినా ఈ 40 సంవత్సరాల్లో నువ్వు మ్యాక్సిమం 480 అండాలే వాడతావు. ఇద్దరు కాబట్టి 3 పిల్లల కోసం. మరి మిగతా అండాలన్నీ 4 లక్షలు మిగతా ఇచ్చినవన్నీ నీ కత్తితో పాటు కాలిపోతాయి. అన్ని ఎక్సెస్గా ఉన్నాయి. కానీ కొంతమంది డాక్టర్లు అలా భయపెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఐవీఎఫ్ కావాలి, నువ్వు పనికిరావని చెప్తే జేబులో నుంచి డబ్బులు తీస్తావు, పనికొచ్చేటట్టు చేయండి డాక్టర్ అంటావు. అందుకని వాళ్ళు అలా చెప్పవచ్చు. అందరూ అన్ని ప్రొఫెషన్లో అందరూ మంచోళ్ళే ఉండాలని లేదుగా. కొన్ని చోట్ల వ్యాపారస్తులు కూడా ఉంటారు. వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు ఐవీఎఫ్ల పేరుతో. దానివల్ల ఎవరికి లాభం? వ్యాపారం చేసిన డాక్టర్ గారికి 3 లక్షలు వస్తాయి. ఆయనకి 100% గ్యారంటీ, నీకు నో గ్యారంటీ. అందుకే మనం ఏం చేయాలి? వ్యాపారం చేసేవాడు పక్కన కాదు, వ్యవసాయం చేసేవాడు పక్కన ఉండాలి. అప్పుడే పంటలు పండుతాయి. వ్యవసాయ పంటలైనా కడుపు పంటలైనా పండాలంటే మన శరీరంలో ఉన్న క్రిమి ఏమిటి దాన్ని గుర్తించాం, తొలగించాం. 2 నెలల మందులు. శరీరంలో ఉన్న లోపం ఉన్న హార్మోన్ ఏమిటి టెస్టులు చేసాం, దానికి తగ్గ మందులు పెట్టాం. అంతే 4 నెలలు మేము చేసింది. క్రిమిని తొలగించాం, హార్మోన్లు సరిచేసాం, ఆటోమేటిక్గా బిడ్డ వచ్చేసాం. అక్కడ ఎవరు ఈ క్రిమిని గుర్తించలేదు. ఆ అండాన్ని వీరికణాన్ని డ్యామేజ్ చేస్తున్న క్రిమిని గుర్తించుకోకుండా వదిలేశారు. విత్తనాలను ఎలాగైతే పురుగు తప్పలు పుచ్చులు చేసి పనికి రాకుండా చేస్తున్నాయో అండాల్ని పనికి రాకుండా చేసినాయి ఆ పురుగు. అదే పురుగును నేను టాబ్లెట్లు పెట్టి భార్యకి భర్తకి ఇద్దరికి వాడిచ్చి ఆ పురుగును తొలగించడంతో ఆవిడ అండాలు బాగుపడ్డాయి. ఏవైతే పనికి రావందో పనికి రాకుండా చేస్తున్న పురుగును గుర్తించి పురుగును తొలగించాను, పనికొచ్చేటట్టు చేశాను, రిపేర్ చేశాను నేను. ఆవిడ పనికి రావని చెప్పి ఫోటో తీసి ఐవీఎఫ్ చేసి డబ్బు చేసుకోవడానికి ట్రై చేసింది. అంతే తేడా. సో రిపేర్ చేయాలి. భయపెట్టి డబ్బు చేసుకుంటే ఉపయోగం లేదు. పైకి వెళ్ళేటప్పుడు నెత్తి మీద రూపాయి బిల్ల ఎవడో ఒకడు అతికిస్తాడు, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు. అందుట్లో ₹10 కూడా తీసుకెళ్ళలేము. తీసుకెళ్ళగలిగింది ఆత్మ సంతృప్తి మాత్రమే. నేను చదివిన చదువుకి, నేను పొందిన జ్ఞానానికి తగ్గ ప్రతిఫలం ఒక బిడ్డ రూపంలో వాళ్ళకి ఇవ్వగలిగాను. భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు. అలాంటి విషయాన్ని భగవంతుడు నా చేతి ద్వారా వాళ్ళకి అందించి వాళ్ళని సంతోషపరచడంలో నన్ను ఉపయోగించుకున్నాడు. నా జ్ఞానానికి ఒక ఫలితం వచ్చింది అనే ఒక ఆత్మ సంతృప్తితో మాత్రమే మనం వెళ్ళగలం. డాక్టర్ని దేవుడిగా భావించే సమాజం ఇది. కాబట్టి అలా ఆలోచన బట్టి మార్పులు ఉంటాయి. అందుకే మీరు ఎత్తుక్కోవాలండి చాలా జాగ్రత్తగా. మరి పక్కన ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఉసుగలుగుతారు. దెయ్యాలు ఎవరు నిజము ఎవరు అబద్ధం అనేది తెలియదు. అన్నీ ఒకే రకంగా కనపడతాయి. అలాగే పాలు అలాగే కనపడుతుంది, కళ్ళు కూడా తెల్లగానే కనపడుతుంది. ఏది కళ్ళు ఏది పాలు తెలియాలి. తెలుసుకోవాల్సింది నువ్వే. అప్పుడే నువ్వు బయటపడతావు. లేదంటే నీ స్నేహితులను అడిగావనుకో, కళ్ళునే పాలు అంటాడు, నీతో తాగిచ్చేస్తాడు, నవ్వుకుంటా ఉంటాడు. చూసావా తాగిచ్చాడు ఆడితో? నా ప్రతాపం అది. ఇప్పుడున్న స్నేహితులు మంచిగా ఉపయోగపడలేదండి. మన ఎటకారం చేయడానికి, గేలు చేయడానికి, మన నాశనం అయితే చూడటానికి ఉపయోగపడుతున్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు బెంగపడక్కర్లేదు. మనకు తోడుగా ఎప్పుడు దేవుడు ఉంటాడు. దేవుణ్ణి గట్టిగా నమ్మండి. ఇంకా ఎవరున్నా లేకపోయినా మనకి ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. అలాగే మీకు బుక్ ఇస్తాను. అప్పుడు బుక్ ఇచ్చాను మీకు, మీరు అమ్మా నాన్న కాగలరని. అలాగే ఇప్పుడు బుక్ ఇస్తున్నాను, తీసుకోండి బుక్. ఎందుకంటే మన ఫార్ములా, మ్యాజిక్ ఫార్ములా అప్పుడు దాదాపు పేటెంట్ దశకు వచ్చేసింది. అతి తొందరలో పేటెంట్ కూడా అయ్యి టెక్స్ట్ బుక్లో కూడా వెళ్ళబోతుంది. ఇక రానున్న తరాలు ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండి డాక్టర్లు కూడా చక్కగా చదువుకుని మీకు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే వైద్యం చేయాలి. నా తరం అయిపోయింది. నా తరం అయిపోయినప్పుడు నాతోనే ఈ కృషి అంతా పోకూడదు, మానవాళికి ఉపయోగపడాలి. అలాగని ఐవీఎఫ్ సెంటర్కి డబ్బులకి అమ్మాను అనుకో, ఏం చేసుకుంటాను డబ్బులు? నేను నా కట్టి మీద వేసి కాల్చుకుంటానా? దేనికి నాకు డబ్బులు? భగవంతుడు బోల్డ్ డబ్బులు ఇచ్చాడు నాకు, చాలు. నాకు అక్కర్లేదు డబ్బులు. కనీసం నేను ఇక్కడికి వచ్చినందుకు ఈ 30 ఏళ్ల పాటు డాక్టర్గా నేను చేసిన కృషి నెక్స్ట్ మానవాళ్ళకు ఉపయోగపడాలి. కనీసం రాబోయే తరాన్నైనా మిగతా డాక్టర్లు, కాబోయే డాక్టర్లైనా చదివి మళ్ళా ఈ ఐవీఎఫ్లని, ఆపరేషన్లని నరకం చూపించుకోకుండా అమ్మ కావాలని తపన పడుతున్న ఆ అమ్మాయికి చక్కగా మందులతోనే తల్లి ఏదట్టు చేయాలి. పూర్వం ఉండే ఫ్యామిలీ డాక్టర్లు అలాగే జున్నెత్తే వైద్యం, కూరగాయల సంచిత్తే వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడున్న డాక్టర్లు టోకెన్ డాక్టర్లు ఎక్కువైపోయి 3 నెలలు దాటితే 30,000 పట్టురా, లాప్రోస్కోపీ చేస్తా, హిస్ట్రోస్కోపీ చేస్తా, లేకపోతే ఐవీఎఫ్ చేస్తా, 3 లక్షలు సర్దుకో అని చెప్తున్నారు. కానీ దేనికి నో గ్యారెంటీ.
చక్కగా మందులతోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. శరీరంలో ఉన్న రుగ్మతని కరెక్ట్గా గుర్తించి దానికి తగ్గ మందు పెడితే చెయ్యొచ్చు అని మనం 17,000 కొంతమందికి ప్రూవ్ చేసాం. ప్రపంచ దేశాలకు కూడా తెలియజేశాం. ఇప్పుడు దాదాపు 62 దేశాలు మనల్ని గుర్తించాయి. అలాగే ఈ పేటెంట్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్లో కూడా వెళ్ళింది అనుకో, అందరికి ఉపయోగపడుతుంది. అంటే నేను ఫ్రీగా ప్రపంచానికి ఇవ్వబోతున్నా, నా పని నేను చేస్తున్నా, నేను వెళ్ళిపోయాక కూడా నా కృషి ఉపయోగపడాలి ప్రజలకి అని చెప్పి. మరి దానికి కూడా మీరు కూడా మీలాంటి వాళ్ళు కూడా ఇలా నిజమే, ఎందుకంటే నేను చెప్పగానే వినేసి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లోకి ఎక్కించదు, నేను ఏది పెడితే అది దానికి సైంటిఫిక్గా నిజమా కాదా అని ప్రూఫ్ తీసుకుంటుంది. ప్రూఫ్కి సంబంధించిన టెస్టిమోనియల్స్ మేము తీసుకుంటాం, అలాగే వాటిని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత మీరు కూడా ఈ మంచి మహాయజ్ఞంలో మీరు కూడా ఒక హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాంటివన్నింటినీ గవర్నమెంట్ చూసుకుని తర్వాత రీసెర్చ్కి ఇచ్చి ఆ రీసెర్చ్లో అగ్రిమెంట్ అయ్యాక మొత్తం అంతా ఓకే 50 మందికి అయితే చాలండి, నేను 17,000 మందికి చేస్తాను. అలా రకరకాల ప్లేసుల్లో రకరకాల ట్రయల్స్ వేస్తుంది గవర్నమెంట్ కూడా. కేస్ కంట్రోల్ స్టైల్స్, కోహార్ట్ స్టడీస్ అంటారు, ప్రాస్పెక్టివ్ స్టడీస్, అలాగే కేస్ కంట్రోల్ స్టడీస్, ఇలాంటివన్నీ చేసి డాక్టర్ గారు కనిపెట్టిన మందులు, డాక్టర్ గారు ఇచ్చిన మందులు అందరికీ పనిచేస్తున్నాయి. నిజమే, ట్యూబులు బ్లాక్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, 0 కౌంట్ అయినా కౌంట్ పెంచుకోవచ్చు, సిస్టులున్నా, గెడ్లున్నా, పీసీఓడీలున్నా, నీటి బుడగలు, ఒవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎమరైజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లున్నా మందులతో వాటిని అరిగేటట్టు కరిగేటట్టు చేసి బిడ్డను తెచ్చుకోవచ్చు ఆపరేషన్ లేకోకుండా. అలాగే ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఉన్న బిడ్డని తెచ్చుకోవచ్చు ఐవీఎఫ్ ఆపరేషన్ లేకోకుండా. అలాగే ఏఎంహెచ్ గుండు సున్నా ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. ఏఎంహెచ్ గుండు సున్నా ఇక్కడ ఏముంది, ఏఎంహెచ్ అండాలే లేవు బొమ్మన్నారు. మరి అదే అమ్మాయికి మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం 4 నెలల్లో మందులతో. మరి ఇవన్నీ తెలియాలి సమాజానికి, దాని గురించే మా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు కూడా చక్కగా సహకరించి ఆ ఫామ్ ఫిల్ చేయండి. గవర్నమెంట్కి మీరు ఏమైతే చెప్పదలుచుకున్నారో హైయర్ అథారిటీస్కి వాళ్ళకి చెప్పండి. ఒక్క కేసును ప్రూవ్ చేస్తే అది కేసు కంట్రోల్ స్టైల్, ఒక్క కేసును ప్రూవ్ చేస్తే చాలు పేపర్ ప్రజెంటేషన్ అయింది. ఇప్పుడు చాలా మందికి ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా నేను ప్రెగ్నెన్సీ తెప్పించా. ఒక్క పేపర్, ఒక్క కేసు ఈక్వల్ ఒక పేపర్ ప్రజెంటేషన్. అలాంటి 50 పేపర్ ప్రజెంటేషన్లు అయితే అంటే 50 కేసులు సేమ్ వస్తే అది టెక్స్ట్ బుక్ ఐటమ్. అలాంటి మనం ఏం చేసాం, 17,000 కొంత చేసి అసలు అందుబాటులో కూడా లేవు ఎవరికి. అందుకని మీరు కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొండి. చక్కగా రేపు రాబోయే తరాన్ని కాపాడటానికి మీరు కూడా ఉపయోగపడతారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్.